హాయ్ గాయ్స్, మేమైతే అరుణాచలంకి బయలుదేరాము. సో ఆన్ ద వే మనకు ఫుల్గా ఆకలేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంకుల్కి అయితే ఆకలేసింది. సో వెళ్తే అందరికీ ఇచ్చారు. చూస్తే అంకుల్కి వచ్చేసరికి ప్లేట్ లేదనమాట. సో ఏదో ఇంత పెద్ద ప్లేట్ ఇచ్చారని చెప్తున్నారు అంకుల్. అందరు బాగా నవ్వుతున్నారు. సో అరుణాచలం కొండ అయితే మనకు కనిపించింది. అందులో కాళ్ళు పిచ్చుకొని ఫైనల్గా క్యూ లైన్లోకి వచ్చాము. సో మేము ఫైనల్గా క్యూ లైన్లోకి వచ్చాము. ఎన్నో కష్టాలు పడి. ఎందుకు ఇలా అంటున్నా అంటే ఫుల్ చూడండి ఎండ ఎలా ఉందో. మేము అక్కడి నుంచి అంటే స్లిప్పర్స్ వేసుకోము కదా టెంపుల్కి వెళ్ళినప్పుడు. సో కాళ్ళు ఫుల్గా కాలిపోయాయి అన్నమాట. సో ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ చూసారా ఎంతమంది ఉన్నారో. ప్రసాదం కోసం ఇంత క్యూ ఉందన్నమాట. సో దర్శనం అయిపోయింది, ప్రసాదం తింటున్నాం. సో ఇప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. అంతకన్నా ముందు కాఫీ తాగడానికి. సో ఈ కాఫీ షాప్లో ఏంటంటే ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఫ్యాన్ ఉందంటే, నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత పెద్ద ఫ్యాన్. ఇంకా గోపురం దగ్గర కర్పూరం వెలిగించేసి ఇంకా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసాం. మనం గిరి ప్రదక్షిణ చేస్తుండగానే లింగాలు అలాగే కొన్ని ఆశ్రమాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో అందులో భాగంగా ఇది ఫస్ట్ది అనమాట. మనం వచ్చాము ఇప్పుడు రమణ మహర్షి ఆశ్రమంకి. ఈయనే రమణ మహర్షి అనమాట. సో ఆయన విగ్రహం అయితే పెట్టున్నారు ఇక్కడ. సో అందరూ వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ చూస్తే అభిషేకం అయితే చేస్తున్నారు లింగంకి. సో ఫీమేల్స్ ఒక సైడ్, మేల్స్ ఒక సైడ్ కూర్చొని మొత్తం చూస్తున్నారనమాట. అండ్ రమణ మహర్షి ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఈ చెట్టు కనిపిస్తుంది కదా, ఇది ఉంటుందన్నమాట. ఇందులో చూడండి అందరూ చూస్తున్నారు. ఇందులో మనకు కొన్ని యానిమల్స్ సింబల్స్ కానీ సంథింగ్ సింబల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో అందరూ అవే చూస్తున్నారు అక్కడ. సో యాక్చువల్గా ఏంటంటే మనకు కనిపించినవి వేరే వాళ్ళకి చెప్పకూడదు అనమాట. మనమే చూసి ఓ ఇక్కడ సింబల్ ఉంది అనేసి మనమే మనసులో పెట్టుకొని ఉండాలి. సో అందరైతే చెప్పుకుంటున్నారు, అంటే అందరికీ కనపడదు కదా. సో అందుకని అందరు చెప్పుకుంటున్నారు. ప్రతి పౌర్ణమికి అయితే ఇంత రష్ అనేది ఉంటుంది. నార్మల్ డేస్లో అయితే ఇంతమంది ఏమి ఉండరు. సో మనం నార్మల్ డేస్లో వెళ్తే ప్రతి లింగాన్ని దర్శనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. పౌర్ణమికి వెళ్తే కొంచెం అంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అంత ఛాన్సెస్ అనేవి ఉండవు. పోయమ్మా రానా నా బుట్టు చూడు, జేజమ్మకు పెట్టినట్టు పెట్టినారు. మీది నీకు బాగానే పెట్టారు, నాకెందుకు జేజమ్మ పెట్టినట్టు చూడు. జేజమ్మ ఒకసారి జేజమ్మని చూసుకున్నారు. సో గిరి ప్రదక్షిణ అయితే ఫినిష్ అయింది. సో అందరు ఇక్కడ దీపాలు లాస్ట్ అలా దీపం వెలిగిస్తున్నారు. సో ఫైనల్గా గిరి ప్రదక్షిణ కంప్లీట్. ఎన్ని స్టెప్స్ అయ్యారా చూపి. ఆఫ్టర్ 16,582 స్టెప్స్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయింది.